ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో చివరి వర్తమానం చాలా జాగ్రత్తగా నేను వినాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాంటి ఆలోచనలోకి మీరు వెళ్ళకూడదు. చెప్తూ ఉండగా వినండి, ధ్యానం చేయండి, ఆలోచించండి, అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని సేవకునిగా, దేవుని దాసునిగా అనేక ప్రాంతాల్లో, అనేక స్థలాల్లో దేవుడు ఏం చెప్పమంటే, ఏం ప్రకటిస్తే దాన్ని నేను ప్రకటిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను. చెప్పడం నా వంతు, నా బాధ్యత. ప్రభువే ప్రజలతో మాట్లాడతాడు, చక్కదిద్దుతాడు, సరిచేస్తాడు, ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా మలుచుకొని మహిమ పొందుతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము వట్టివారమని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభు చేసే కార్యం కొరకు అందరం ఎదురు చూద్దాం. ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో సువార్తల భాగంలో నుంచి ఈ చివరి వర్తమానంగా పరిశుద్ధ మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడలు ఆయనకు చూపింపవచ్చింది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ముందు నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపించాలని ఆశపడుతున్నాను. ఈ నేటి ప్రపంచంలో అనేక సంఘాలు కట్టబడ్డాయి. అనేకమైనటువంటి సిద్ధాంతాల ద్వారా రకరకాలైనటువంటి డినామినేషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి నేటి ప్రపంచంలో జరుగుతున్నది. దీనిలో సందేహం ఏమీ లేదు. మరి ఇంకా కూడా అభివృద్ధి చెందాలి. అనేక ఆలయాలు కట్టబడాలి. ప్రభును స్తుతించాలి, ప్రభును ఆరాధించాలి, ప్రభును ఘనపరచాలన్నటువంటిది వాస్తవ సత్యం. వాక్యం చెబుతున్నటువంటి నిజం. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు, క్రైస్తవ సేవకులు అయినటువంటి వారు, లేక కాపరులు, లేకపోతే సేవకురాండ్లు అన్నటువంటి వారు, ఎవాంజలిస్టులు, సంఘమును స్థాపించినటువంటి వారు, నాయకులు, ప్రతి సంఘములో ఉన్నటువంటి నేటి ప్రపంచంలోని క్రైస్తవులు తెలుసుకోవలసినటువంటి, అనుసరించవలసినటువంటి వాస్తవ సత్యం దాగి ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని దేవుని సేవకునిగా ఇక్కడ నిలబడి ప్రేరేపించబడి ఉన్నాను. ప్రియమైన వారలారా, ఇది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా నిర్ణయించబడి సమకూర్చబడినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యం. కనుక ఈ వాక్యాన్ని అనాలోచితంగా మనం ఆలోచించకూడదు, లేకపోతే హేళనగా చూడకూడదు, మరి వ్యతిరేక భావాలతో మనం ఉండకూడదు. కానీ మనం ఆలోచించాలి, అర్థం చేసుకుంటే దేవుడే మనతో మాట్లాడతాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గొప్ప సేవకుడు మరి జాన్ వెస్లీ గారు చనిపోయిన తర్వాత, అంటే నిద్రపోతున్న సమయంలో ఒక కల కన్నాడు. ఆ కలలో ఆయన దర్శనంలో పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు ఒక దూత వచ్చి ఆయనతో మాట్లాడుతున్నది, రండి అని, మేము దేవుడు చేసినటువంటి కార్యాలను చూపిస్తాం అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, ఎక్కడికి వెళ్తున్నామంటే, సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తం కార్చి ఆయన అనేకులను తన సొంత బిడలుగా చేసుకుని ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ పరలోకం, పరిశుద్ధ పట్టణం, పరిశుద్ధ స్థలం, అక్కడికి మనం వెళ్తున్నాము అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన ఏమన్నాడంటే, అయ్యా అక్కడ సిఎస్ఐ సంఘస్థులు ఉన్నారా అన్నాడట. అంటే అప్పుడు దేవదూత అన్నాడు, సిఎస్ఐ సంఘస్థులు ఎవరు లేరండి అన్నాడు. సరే, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళా అడుగుతున్నాడు, అయ్యా బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బ్యాప్టిస్ట్ చర్చి వాళ్ళు కూడా ఎవరు లేరండి అన్నాడు. ఇంకా ఆయన ఆలోచిస్తూ, హెబ్రోను సంఘం వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి అన్నాడు. ఎవరు లేరండి హెబ్రోను సంఘం వాళ్ళు అన్నాడు. అలాగే డినామినేషన్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయ్యా ఖచ్చితంగా పెంతెకొస్తు వాళ్ళు ఉంటారండి అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా పెంతెకొస్తు సంఘస్థులు ఎవరు లేరు అన్నాడు. అయితే హోసన్నా సంఘస్థులు ఖచ్చితంగా ఉంటారండి అన్నాడు. హోసన్నా సంఘస్థులు కూడా ఎవరు లేరండి. ఆయనకి తెలిసినవన్నీ చెప్తా ఉంటే, ఆ సంఘస్థులు ఎవరు లేరండి, ఆ సంఘస్థులు ఎవరు లేరండి అంటున్నాడు. ఈయనకి చాలా కోపం వచ్చి, అసలు పరలోకంలో ఎవరు లేరు అన్నాడు. పరలోకంలో బోడంత మంది ఉన్నారండి అన్నాడు.
మరి అంతమంది ఉంటే వీళ్ళు ఎవరు అంటున్నావే అన్నాడు. అంటే మీరు చెప్పే సంఘాలు ఎవరో నాకు తెలియదండి, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధుల సమూహం అక్కడ ఉంది అని చప్పట్లు కొట్టి తెలుస్తూ తెలిసింది. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకే అడ్రస్ కోసం మనం సంఘాలకు పేరు పెట్టుకుంటాం. అలాగ మనం పెట్టుకోవాలి, తప్పేం లేదు, వాక్యానుసారం ఉంది. కానీ ఈ పిచ్చి ఎలాగైపోతుందంటే నా సంఘం నా సంఘం నా సంఘం అనే పిచ్చి అందరికీ ప్రవేశించిందంటే, ఎవరికి పిచ్చి లేదు, చాలా మందికి ఉందండి పిచ్చి, చాలా మందికి ఉంది. నా సంఘం నా సంఘం నా సంఘం. ఒక ఆయన మేధావులందరినీ పెట్టి అడుగుతా ఉన్నాడట, అరే ఎవరు పోతారు పరలోకానికి అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నోరు మూసుకున్నారు, ఏం మాట్లాడడం లేదు. చాలా మేధావులు ఎవరు వెళ్తారా పరలోకాన్ని? ఒక ఆయన చెయ్యి ఎత్తాడు, ఘోష కట్టుకొని కండువా కట్టుకొని అలాగ వచ్చి నిలబడ్డాడు. పెద్ద పెద్ద వాళ్ళే చెప్పలేకపోతామంటే